హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిహెచ్ ఫిల్మ్స్ అనంతపూర్. నేను మీ సిహెచ్. దిస్ టైమ్ కేమ్ బ్యాక్ విత్ మై పర్సనల్ ఒపీనియన్ అబౌట్ ద ఫిల్మ్ టూరిస్ట్ ఫ్యామిలీ. ఐ నో మీరందరూ నెక్స్ట్ నషా అనే షార్ట్ ఫిల్మ్ని చూడటానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇట్స్ స్టిల్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్. బేసికల్గా టీమ్ యాజ్ ఆఫ్ నౌ మేము ముగ్గురమే ఉన్నాము. నేను, ప్రశాంత్, అనిల్ మాత్రమే ఉన్నాము. సో మంచి ప్రోడక్ట్ ఒకటి బయటకు రావడానికి చాలా చాలా టైం పడుతుందండి, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎ టీమ్. ప్రస్తుతానికి రైటింగ్, కెమెరా ఆపరేటింగ్, ఎడిటింగ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ నేనే చేస్తున్నాను. బట్ వీ విల్ బీ అవుట్ వెరీ సూన్. చాలా తొందరగానే వస్తాము. ప్లీజ్ బీ పేషెన్స్. అదేవైనా సరే సినిమా చుట్టూ నేను ఉంటాను కాబట్టి ఈసారి చిన్న ఫిల్మ్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసికలీ ఇది ఫిల్మ్ రివ్యూ కంటే నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తాను. నేను సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో మీకు చెప్దామని చెప్పేసి ముందరకు వచ్చాను. సినిమా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ వెరీ నైస్ అండి, బాగుంది. ఇట్స్ అ సింపుల్ స్టోరీ. ఒక శ్రీలంకన్ ఫ్యామిలీ అక్కడ ఉండొద్దని డిసైడ్ అయ్యి దొంగతనంగా ఇండియాకి తమిళనాడులో ఎంటర్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మలుపు తీసుకుంది, లేదంటే ఏం జరిగింది, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, మీరు సినిమాని చూసి తెలుసుకోవాలి. సినిమా యొక్క లీడ్ యాక్టర్స్ వచ్చేసి అవర్ వెరీ ఓన్ ఓజీ సిమ్రన్ గారు యాజ్ వెల్ యాజ్ శశికుమార్ గారు. అండ్ మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ మీరు వివిధ సినిమాల్లో చూసిన వాళ్ళే ఉంటారు. సమ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ యాక్టర్స్ దట్ వీ సీ. ఇన్ఫ్యాక్ట్ సినిమా అంత బాగా ఉండడానికి కారణం యాక్టర్స్ యొక్క అవుట్పుటే. ఎంత బాగా యాక్ట్ చేశారంటే వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో 100% జాబ్ అనేది చేశారనమాట. ఈచ్ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఒక్కొక్కరి క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ చెప్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫిలింకి ఒక డెప్త్ని, క్యారెక్టర్కి ఒక వెయిట్ని యాడ్ చేశాయి. అంత మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమా. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఈ సినిమా బాగుండడానికి కారణం కూడా సపోర్టింగ్ యాక్టర్సే. నేను ఈ సినిమాని తమిళ్ లాంగ్వేజ్లోనే చూశాను. యాక్చువల్లీ తమిళనాడులోనే చూశాను. ఐ రీసెంట్లీ బీన్ టు తమిళనాడు. అండ్ నేటి కాలంలో సినిమాకు మనం వెళ్తున్నామంటే ఫస్ట్ మనం చూసేది ఆ సినిమాకి వెళ్తే మన టైం వేస్ట్ అవుతుందా అవ్వదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఈ సినిమాకైతే మీకు టైం వేస్ట్ అయిందన్న ఫీల్ అయితే ఏమాత్రం రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సినిమాలు తరచుగా ఏదో ఒక లాంగ్వేజ్లో వస్తూనే ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే దీస్ ఆర్ ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్స్ హౌ దే షుడ్ బీ. ఒకరికి మంచి చేస్తే ఖచ్చితంగా మనకు అది మంచి తిరిగి వస్తుందనే తాత్పర్యమే ఈ సినిమాలో మెయిన్ ఉద్దేశం. టేకింగ్ వైజ్ సినిమా చాలా స్మూత్గా వెళ్తుంది. బట్ ఎవరైతే స్లో పేస్డ్ మూవీస్కి కొంచెం అలవాటు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంచెం లైట్గా, చాలా మైన్యూట్గా లాగి ఫీలింగ్ రావచ్చు. బట్ యట్ ఏదో ఒక సీన్ మిమ్మల్ని వెంటనే బ్యాక్ టు ద ట్రాక్ సినిమాలోకి ఇన్వాల్వ్ చేస్తుంది. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చేసి ద హీరో హిమ్సెల్ఫ్ మిస్టర్ శశికుమార్. చాలా బాగా యాక్ట్ చేశారు. హీ లివ్డ్ అప్ ద రోల్ అండ్ హీ ఎగ్జాక్ట్లీ పర్ఫార్మెన్స్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్ హిమ్ టు పర్ఫార్మ్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో సిమ్రన్ గారు వెరీ సీనియర్ యాక్టర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. తన రోల్ తగ్గట్టు తను చాలా బాగా చేసింది. చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ పండించింది స్క్రీన్ మీద. వెరీ ఫన్నీ అండ్ ఇంట్రీగింగ్ క్యారెక్టర్ వచ్చేసి చిన్న పిల్లోడి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సినిమాలో కామెడీ పండినప్పుడల్లా తెర మీదకి ఆ బుడ్డోడు వస్తూనే ఉంటాడు. మ్యూజిక్ వాజ్ క్వైట్ గుడ్. కెమెరా వర్క్ ఈస్ క్వైట్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సఫిషియంట్. అండ్ నేను ఒకవేళ పర్సనల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఐ విల్ గివ్ 3.75 out of 5. I'll meet you again guys. Thank you so much. Please subscribe.